హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు మీరు చూడగానే భయపడవచ్చు. భయపడవలసిన పని లేదండి, చాలా ఈజీగా చేయవచ్చు. సరే, ఈ ట్రిక్ ఏంటని మీకు చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. √30 -√30 -√30 ఇలా ఇన్ఫినిటీ వరకు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, లోపల ఉన్న నెంబర్ని వరుస సంఖ్య లబ్ధంగా రాసుకోండి. కంపల్సరీ వరుస సంఖ్య లబ్ధంగా అంటే 5 × 6 వరుస సంఖ్య కదండి. 5 × 6 అనేది 30 సరిపోయింది కదండి. 30కి అలా వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ అన్నది ఉంటే చిన్న సంఖ్య తీసుకోవాలండి. అంటే ఇక్కడ ఆన్సర్ దీని వాల్యూ మొత్తం అంత వాల్యూ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సేమ్ అలానే √30 + √30 + √30 ఇలా ఇన్ఫినిటీ వరకు ఇచ్చినప్పుడు సేమ్ అలానండి, వరుస సంఖ్య లబ్ధంగా రాసుకుంటాం. ఇక్కడ మనకి ప్లస్ ఇచ్చాడు కావున పెద్ద సంఖ్య తీసుకోవాలండి. దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 6 అవుతుందండి. చూడండి, సేమ్ అలానే √30 × √30 × √30 ఇలా ఇన్ఫినిటీ వరకు ఇచ్చినప్పుడు ఇలా ఇంటూలో ఇచ్చినప్పుడు ఎలా అంటే దీని ఆన్సర్ లోపల ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పెద్ద లెక్క ఇచ్చాడు. దీన్ని చూసినా మనం భయపడవలసిన పని లేదు. ఇక్కడ మనం చూడండి, √30 - √30 - √30 అప్ టు ఇన్ఫినిటీ ఇలా దీని మొత్తం వాల్యూ ఎంత అని తెలుసండి మనకి 5 అని ఆల్రెడీ పైన చెప్పాను కండి. 5 ప్లస్ ఉంది కదా, ప్లస్ చేసామండి. √30 + √30 + √30 అప్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి 6 అండి. కిందది 30 అండి. అంటే √30 × √30 × √30 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఇచ్చినప్పుడు 30 అండి. ఇలా 5 + 6/30 = 11/30. చూడండి, చాలా ఈజీగా అయిపోయింది. అందుకే ఈ ప్రాసెస్ మొత్తం తెలుసుకోండి. ఇలాంటి చాలా లెక్కలు అవ్వచ్చు. ఇలా ఎన్ని ఇచ్చినా సరే మనం చాలా ఈజీగా చెప్పేయవచ్చండి. అందుకే ఈజీగా ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.